మూకం కరోతి వాచాలం పంగుం లంఘయతే గిరిం యత్కృపాతమహం వందే పరమానందమాధవం. అధరం మధురం వదనం మధురం నయనం మధురం హసితం మధురం. అధరం మధురం వదనం మధురం నయనం మధురం హసితం మధురం. హృదయం మధురం గమనం మధురం మధురాధిపతేరఖిలం మధురం. వచనం మధురం చరితం మధురం వసనం మధురం వలితం మధురం. చలితం మధురం భ్రమితం మధురం మధురాధిపతేరఖిలం మధురం. వేణుర్మధురో రేణుర్మధురః పాణిర్మధురః పాదౌ మధురౌ. వేణుర్మధురో రేణుర్మధురః పాణిర్మధురః పాదౌ మధురౌ. నృత్యం మధురం సఖ్యం మధురం మధురాధిపతేరఖిలం మధురం. గీతం మధురం పీతం మధురం భుక్తం మధురం సుప్తం మధురం. గీతం మధురం పీతం మధురం భుక్తం మధురం సుప్తం మధురం. రూపం మధురం తిలకం మధురం మధురాధిపతేరఖిలం మధురం. కరణం మధురం తరణం మధురం హరణం మధురం స్మరణం మధురం. కరణం మధురం తరణం మధురం హరణం మధురం స్మరణం మధురం. వమితం మధురం శమితం మధురం మధురాధిపతేరఖిలం మధురం. శ్రీశ్రవణ ఛానల్కి శ్రోతలందరికీ కూడాను మరొకసారి స్వాగతం. ఈరోజు మనం ఈ అక్రూరుడి యొక్క పరిచయాన్ని తీసుకుని ఆ తర్వాత మనం శ్రీకృష్ణుడి యొక్క జననం అవతార విషయాలన్నింటినీ కూడాను తెలుసుకుంటూ ముందుకు వెళ్ళిపోదాం. ఇది వృష్టివంశం వారి వర్ణన అనమాట. అందులోనే మనకి అక్రూరుడు అనే అతని గురించి చెప్పబడుతుంది. ఆ తర్వాత మనకి శ్రీకృష్ణ అవతారం కాలయవన జన్మ ఇవన్నీ వరుసగా వచ్చేస్తాయి అన్నమాట. వైశంపాయనుడు ఇలా చెప్పాడనమాట. క్రోస్టు అనేవాడికి గాంధారి మాద్రి ఇద్దరు భార్యలన్నమాట. గాంధారి బలిష్ఠుడైన అనమిత్రుణ్ణి కండింది. మాద్రి యుధాజిత్తు దేవమీడు అనే పుత్రుల్ని కందనమాట. ఈ ముగ్గురు పుత్రుల చేత వృష్టివంశం 3 భాగాలుగా విడిపోయింది. యధాజిత్తుకి వృష్ణి అందకుడు అని 2 పుత్రులు, వృష్టికి కూడా స్వపల్కుడు చిత్రకుడు అని 2 కొడుకులు పుట్టారు. మహాత్ముడైన ఈ స్వపల్కుడు ఉండే చోట వ్యాధి భయం అసలు ఉండనే ఉండట. వర్షాలు లేకపోవడం అనేది కూడా ఉండదుట. ఒక సమయంలో కాశీనగర రాజ్యంలో 3 సంవత్సరాలు వర్షాలు కురవలేదు. అప్పుడు కాశీరాజు గొప్ప ఆదరంతో ఈ స్వపల్కుణ్ణి తన రాజ్యానికి తీసుకొచ్చట. అతడు రాగానే కాశీలో చక్కగా వర్షం కురిసింది. తర్వాత కాశీరాజు తన కూతుర్ని గాంధిని ఈ స్వపల్కునికి ఇచ్చి పెళ్లి చేశాట. గాంధిని ప్రతిదినము బ్రాహ్మణులకు గోదానం చేస్తూ ఉండేట. ఆవిడ చాలా రోజులు తల్లి గర్భంలోనే ఉండిపోయింది. ఒకరోజున తండ్రి, బిడ్డ ఇన్నేళ్లు గర్భంలో ఎందుకున్నావు, త్వరగా జన్మించు అన్నట్ట. ఆ కన్య అందిట, తండ్రి రోజూ ఒక ఆవును దానం చేసే ఏర్పాటు చేస్తే నేను పుడతాను అందిట. తండ్రి దానికి ఒప్పుకున్నాడు. ఆవిడ పుట్టేసింది. తర్వాత గాంధినికి అక్రూరుడు పుట్టాడు. ఇతడు గొప్ప దాత.
యజ్ఞం చేసేవాడు, వేదం తెలిసినవాడు, అతిథులంటే ప్రేమ కలవాడు. అపానంగా మద్గు, మృదర, అరిమెజేయ, అవిక్షిప, ఉపేక్ష, అరిమర్దన, శత్రుఘ్న, గృధమిజ, అనక్త, ఆయాహ, ప్రతివాహ అనే పుత్రులు, ఒక అందగత్తె అయిన పిల్ల కూడాను ఈయనకు పుట్టారనమాట. అక్రూరుడికి మిక్కిలి అందగత్తె ఉగ్రసేని ఒక భార్య. ఆమె గర్భం నుండి ప్రసేనుడు, ఉపదేవుడు అనే ఇద్దరు పుత్రులు పుట్టారు. ఈ స్వపల్క పుత్రుడైన చిత్రుడున్నాడు కదా, అతనికి పృథు, అశ్వగ్రీవ, అశ్వబాహు, సుపార్షక, గవేషణ, అరిష్టనేమి, సుధర్ము, సుబాహు అంటూ వాళ్ళకి పుత్రులు పుట్టారు. శ్రవిష్ట, శ్రవణ అనే ఇద్దరు కన్యలు కూడా ఆయనకు జన్మించారట. అశ్వికి యందు దేవమీడుషుడు అనేవాడు, సూర్యుడు అనేవాడు ఇద్దరున్నారు. అతనికి భోజకన్య మహిషి యందు 10 మంది పుత్రులు కలిగారు. ఎవరికి? ఈ దేవమేడుషుడు. వాళ్ళలో వసుదేవుడు పెద్దవాడు. అతనికి ఆనకదుందుబి అని రెండో పేరు కూడా ఉందన్నమాట. భూలోకంలో వసుదేవుడు వంటి అందగాడు లేనిలేడు. అతని శరీరకాంతి వెన్నెల్లాగా ఉంటుందిట. అతడు పుట్టిన తర్వాత సూర్యుడికి దేవభోగ, దేవశ్రవ, అనాదృష్టి, కనవక, వత్సవంతుడు, గృంజిమ, శ్యామ, శమిక, గండూష అని 9 మంది కొడుకులు, పృథుకీర్తి, శృతదేవ, శృతస్రవ, రాజాదిదేవి అని 5 కన్యలు పుట్టారు. కాంతిభోజుడు పృథను కుమార్తెగా చేసుకోవడానికి అడిగితే సూర్యుడు ఆ కన్యను కుంతిభోజుడికిచ్చాట. కుంతిభోజుడి కుమార్తె అయిన తర్వాత కుంతి అనే పేరుతోటి ఆవిడ పిలువబడింది. అంత్యుడికి శృతదేవయందు జగృహు అనే అతను పుట్టారు. చేదిదేశపు రాజైన ధామఘోషుని వల్ల శృతస్రవకు శిశుపాలుడు జన్మించాడు. ఈ శిశుపాలుడు పూర్వజన్మలో హిరణ్యకశిపుడు అన్నమాట. వృద్ధశర్మకు పృథుకీర్తియందు కరుష, దేశాధిపతి దంతవ్రక్తుడు జన్మించారు. కుంతిభోజుడు కుంతిని కుమార్తెగా చేసుకున్నాడు. ఆమెను పాండురాజు పెళ్లి చేసుకున్నారు. ధర్మం తెలిసిన ధర్మరాజు ఆవిడ యందు యముని వల్ల, వాయుదేవుని వల్ల భీముడు, ఇంద్రుని వల్ల ధనంజయుడు అంటే అర్జునుడు జన్మించారు. అరమిత్రుడికి పుత్రుడు సిని, ఇతనికి సత్యకుడు, అతనికి యుధానుడు అంటే సాత్వికనమాట. ఇతనికి అసంగుడు, ఈ సాత్వికి అసంగుడు, ఇతనికి భూమి, వారికి యుగంధరుడు. ఇక్కడితో వీడి వంశం పూర్తయిపోయింది. తర్వాత దేవభాగుడనే కొడుక్కి ఉద్ధావుడు పుట్టాడు. ఇతడు చాలా గొప్ప పండితుడు. అశ్మికి అనాదృష్టి వల్ల యశస్వి అనేవాడు జన్మించాడు. దేవశ్రవుని పుత్రుడు శత్రుఘ్నుడు. కిరాతులు అతన్ని తీసుకువెళ్లి పెంచారట. అతడు పుట్టగానే విడిచిపెట్టబడ్డాడనమాట. అతడే ఏకలవ్యుడని ప్రఖ్యాతి చెందాడు. పుత్రులు లేని వత్సవాతుకు వసుదేవుడు కాశికుడనే పుత్రుణ్ణి దానం చేసేశాడు. అలాగే సంతానం లేని గండూషుడికి విశ్వక్సేనుడు చారుదేష్ణ, సుచారు, పంచాల, కృతలక్షణ అనే 4 పుత్రుల్ని దానం చేశాడు. చారుదేష్ణుడు యుద్ధం లేకుండా ఉండలేడనమాట. ఈ చారుదేష్ణుడు రుక్మిణికి చివరి కొడుకు. తంత్రజిత్తు, తంత్రిపాలుడు వీళ్ళిద్దరూ కనవకుడి పుత్రులు. వీరుడు, అశ్వహనుడు, గృంజిముడి వీళ్ళకు పుత్రుడు. శ్యాముడి కొడుకు అభీకుడు. శమీకుడు రాజసూయ యజ్ఞం ప్రారంభించాడనమాట. ధర్మరాజు అతనికి సహాయం చేస్తూ శత్రువులందర్నీ నశింపచేశాడు అంటూ చెప్పి, ఇప్పుడు నీకు వసుదేవుని వీరపుత్రుల వృత్తాంతం వర్ణిస్తాను మహారాజా. అనేక శాఖలతో కూడిన 3 భాగాలైన విశాల వృష్టివంశపు చరిత్ర విన్నవాడు ఎప్పుడూ అనర్థాన్ని పొందడు అంటూ ఆయన అది ముగించి ఈ కృష్ణావతారాన్ని చెప్పడం మొదలుపెడుతున్నారు. వైశంపాయనుడు ఇలా చెప్పారు. వసుదేవునికి భార్యలు 14 మంది. వాళ్ళు పేరవి, రోహిణి, ఇందిర, విశాఖి, భద్ర, సునాస, సహదేవ, శాంతి, శ్రీదేవ, దేవరక్షిత, రుకాదేవి, ఉపాదేవి, దేవిక, సుతన, వడవ వీళ్ళు. అయితే వీళ్లలో శ్రేష్ఠులు రోహిణి. ఈ రోహిణి కడుపున వసుదేవుడికి రాముడు, సారణుడు, శఠుడు, దర్దముడు, స్వభ్రుడు, పిండారకుడు, ఉసీనరుడు అనే పుత్రులు
చిత్ర అనే కన్య కూడా జన్మించింది. ఈ చిత్రకు అకస్మాత్తుగా మరణం సంభవించింది. ఆమె సుభద్ర అనే పేరుతోటి రోహిణికి పుట్టిందనమాట. ఇలా రోహిణి సంతానం 10 మంది అయ్యారు. గొప్ప యశస్శాలి అయిన శ్రీకృష్ణుడు దేవకి కడుపున అవతరించారు. నిషఠుడు రేవతీ బలరాముల పుత్రుడు. సుభద్రార్జునుల కుమారుడు అభిమన్యుడు. అక్రూరుడికి కాశీరాజు కూతురుకి సత్యకేతు పుట్టింది. ఇప్పుడు వసుదేవుడి యొక్క 7 భార్యలకు పుట్టిన వీరపుత్రుల పేర్లు వృత్తాంతం చెప్తాను నీకు విను అంటూ శాంతిదేవకి భోజుడు విజయుడు, సుదేవకు వృకదేవుడు గధుడు, వృకదేవికి అవంఘగుడు, త్రిశరాయనుడు, గార్గ్యుడు, త్రిగర్తరాజైన దేవకునికి పురోహితులు, మహాత్ముడైన గార్గ్యుడు ఇంద్రియ నిగ్రహం కలవాడు. అతనికి నపుంసకుడని అసత్యమైన కలహం జరిగిందనమాట. 12 సంవత్సరాలు గార్గ్యుడు తపస్సు చేశాడు. అతడు ఒక గొల్లెపడుచుతోటి సంగమం చేశాడు. ఆమె గోపాలి అనే అప్సర. ఆమె గర్భవతి అయి ప్రసవించిన తర్వాత ఆ శిశువుని విడిచి వెళ్ళగానే యవనుడనే రాజు ఆ పిల్లవాడిని తన ఇంటికి తీసుకెళ్లి పోషించాడు. పిల్లవాడు దినదినాభివృద్ధి పొందాడు. అతనికి కాలయవనుడు అనే పేరొచ్చింది. ఈ కాలయవనుడు యుద్ధం చేయాలని కోరుతూ బ్రాహ్మణులు అడిగట్ట. నారదుడు వృష్టి అంధక వంశరాజుల గురించి చెప్పారు. అప్పుడు అక్షోణి సైన్యతోటి మధుర మీదకి దండెత్తాడు ఈయన. వృష్ణి అంధక వంశీయులకు దూతను పంపాడు. వాళ్ళు గొప్ప బుద్ధిశాలి అయిన కృష్ణుని ముందుంచుకుని ఆలోచించట. అప్పుడు అందరికీ కృష్ణుడిచ్చిన సలహా ప్రకారం మధురను విడిచి వాళ్ళక్కడి నుంచి వెళ్ళిపోయారు. కుశస్థలి ద్వారవతి ప్రదేశంలో నివసించాలనుకున్నారు వారు. ఈ కృష్ణుని జన్మవృత్తాంతం విన్నవాడు పరిశుద్ధమైన ఇంద్రియ నిగ్రహం కలి సర్వకాలంలో నివసించిన వాడై రుణాలు లేనివాడై సుఖపడతాడనమాట. ఇప్పుడు జనమేజయ వంశవర్ణం చెప్పేస్తాను నీకు అంటూ ఆయన చెప్పుకొస్తున్నారు. ఎలా మహారాజా, కీర్తిశాలి అయిన వృజనవంతుడు క్రోష్టు పుత్రుడు. ఇతనికి స్వాహి, వాడికి పుత్రుడు ఉషద్గు యజ్ఞం చేశాడు. ఆ యజ్ఞ ప్రభావం చేత ఒక పుత్రుడు కలిగాడు. అతని పేరు చిత్రరథుడు. ఇతడు గొప్ప పనులందు ఆసక్తి కలవాడు. చిత్రరథుని పుత్రుడు శశబిందు గొప్ప దాత. చివరకు రాజర్షుడు సత్యమార్గాన్ని ఆశ్రయించారు. శశబిందు పుత్రుడు పృథస్రవుడు, అతనికి అంతరుడు. వాడికి సుయజ్ఞుడు, వాడికి ఉషత్తు, వీడికి మళ్ళీ శత్రుతాపండు సినేయుడు. సినేయ పుత్రుడు మరుత్తుడు. ఈ మరుత్తుడు ధర్మాన్ని ఆచరించి కంబలబరిహి అనే పుత్రుని పొందాడు. ఇతనికి శతప్రసూతికి రుక్మకవచుడు పుత్రుడుగా పుట్టారు. ఇతనికి రుక్మేషు, పృథురుక్మ, జామగ, పాలిత, హరి మహాబలవంతులైన ఓ 5 పుత్రుడు. రుక్మకవచుడు పాలితుడు హరి అనే పుత్రులను పోషించే భారం విదేహరాజుకు అప్పచెప్పేశాడు. రుక్మేషు సింహాసనంపై కూర్చున్నాడు. అతని చిన్నతమ్ముడు పుదురుక్ముడు అతని ఆజ్ఞను పాలించేవాడనమాట. కొంతకాలం తర్వాత ఆ 2 సోదరులు కలిసి జామగుడిని పాపం రాజ్యం నుంచి వెళ్ళగొట్టేశారు. ఈ జామగుడు వదిలేసి ఆశ్రమవాసి అయిపోయాడు. కొంతకాలం తపస్సు చేసి బ్రాహ్మణుల ఆశీస్సులతోటి పరాక్రమించి జామగుడు ధనస్సునెత్తాడు. రథం మీద ఎక్కి మరో దేశం జయించాలని వెళ్ళాడు. అతడు ఒంటరిగా నర్మదా నది ఒడ్డున మృత్తికావతి పట్టణము వృక్షవత్ పర్వతాన్ని జయించి సుక్తిమతీ నగరంలో నివసించాడు. పతివ్రత గడుసుది అయిన సేవ్య అతనికి భార్య. జామగుడు సంతానం లేకపోయినా మరొక వివాహం చేసుకోలేదు. యుద్ధంలో విజయం పొంది ఒక కన్యను తీసుకొచ్చాడు. భార్యకు భయపడి అది కోడలన్నాడు. అతని భార్య ఎవరికి కోడలు అని అడిగింది. రాజు నీకే అన్నాడు. నీకు ముందు పుట్టే కొడుక్కి భార్య అవుతుంది అన్నాడు. ఆ మాట విని ఆ కన్య కఠోరమైన తపస్సు ప్రారంభించింది. ఆవిడ తపస్సు ప్రభావం చేత ముసలితనంలో శైబ్యకు ఒక పుత్రుడు కలిగాడు. అతని పేరే విదర్భుడు. అతడు యువకుడైన తర్వాత ఉపదానవితోటి అంటే ఆ కన్యతోటి అతనికి వివాహం జరిగింది. అతనికి క్రత, కౌశికి అనే 2 పుత్రులు కలిగారు. తర్వాత 3వ పుత్రుడు రోమపాదుడు పుట్టాడనమాట. రోమపాదుని కొడుకు బభ్రు. ఇతనికి ఆహృతి. అతనికి విద్వాంసుడైన కౌశికుడు. ఇతని కొడుకు చేది. ఇతని వంశంలో పుట్టిన రాజులు చేద్యులు అనబడతారనమాట. విదర్భుని పుత్రుడు భీముడు. ఇతనికి కుంతి. ఇతనికి దృష్టుడు. ఇతనికి అవాంతడు, దాశార్హుడు, విషహారుడు అని 3 పుత్రుడు. దాశార్హుడికి వ్యోమ, అతనికి జీమూతుడు, వారికి బృహతి, అతనికి భీమరథుడు. ఆ భీమరథుడికి నవరథుడు.
అతనికి దశరథుడు. ఇతని పుత్రుడు శకుని, ఇతనికి కరంబుడు, వానికి దేవరాతుడు. ఆ తర్వాత ఆ దేవరాతుడికి దేవక్షత్రుడు. ఇతడు పురువంశపు భద్రవతి కడుపున జన్మించాడనమాట. ఇతడు మధువంశీయుల వంశోద్ధారకుడు అయ్యాడు. అందుకే ఇతడు మధువు అని పిలువబడతాడు. మధు భార్య వైదర్భికి పురుద్వంతుడు అనే అతను జన్మించాడు. మధుకి ఇక్ష్వాకుపు వంశపు కన్య కూడా ఒక భార్య అన్నమాట. ఆవిడికి సత్యవంతుడు పుట్టాడు. ఇతడు సత్వతుల కీర్తిని వృద్ధి చేశాడనమాట. మహారాజా, ఈ జామగుని వంశవృత్తాంతం వింటే ప్రపంచంలో గొప్ప కీర్తి పుత్రప్రాప్తి కలుగుతుందయ్యా అంటూ చెప్పి వైశంపాయనుడు తర్వాత ఏం చెప్తున్నారంటే, మహారాజా, కౌసల్య కడుపున పుట్టిన భజిన, భజమాన, దేవవృత, అంధక యాదవులకు ఆనందాన్ని కలిగించే వృష్ణి, వీళ్ళందరూ సాతతకుని పుత్రులన్నమాట. నేనిప్పుడు 4 పుత్రుల వృత్తాంతం విస్తారంగా చెప్తాను, విను. భజమానుడికి సృంజయుని కన్యలు వాహ్యక, ఉపవాహ్యక అని 2 భార్యలున్నారు. వీళ్ళిద్దరి వల్ల భజమానుడికి చాలామంది పుత్రులు కలిగారు. వాళ్లలో కృమి, క్రమణ, దృష్ణ, సుర, పురుంజయ అనే పుత్రులు వ్యాహ్య కడుపున పుట్టారు. ఆయుతజిత్తు, సహస్రజిత్తు, శతజిత్తు, దశక అనేవాళ్లు ఉపవాహ్యక పుత్రులన్నమాట. దేవవ్రధుడను రాజు పనసా నదిలో స్నానం చేసి ఆచమనం చేసి ప్రశాంతమైన మనస్సుతోటి కఠోరమైన తపస్సు చేస్తే ఆ నది సంతోషించుట అతనికి ఏదైనా ఇష్టమైన పని చేయాలని అనిపించిందిట. దేవవృద్ధుడికి తగిన స్త్రీ కనబడకపోయేసరికల్లా ఆవిడే అతనికి భార్య కావాలని అనుకుందిట. పర్ణాస ఒక కన్యకా రూపాన్ని పొంది దేవవృద్ధుని భర్తగా వరించింది. రాజు అందుకు అంగీకరించాడు. కొన్ని రోజులకు పర్ణాస గర్భిణి అయింది. 10 మాసాలు నిండిన తర్వాత ఒక పుత్రుని కంది. అతని పేరు బభ్రు. ఇతడు తన యోగబలం చేత అంతటా ఒకే మారు కనిపించేవాడని చెప్తుంటారు. ఇతడు తండ్రికి తగిన కొడుకనమాట. దేవతా సమానుడు. ఇతడు యుద్ధభూమిలో 766 యోధులను సంహరించాడు. బుద్ధిమంతుడైన బభ్రు బ్రహ్మవాది. అనేక సద్గుణాలు కలవాడితను. సాత్వత వంశీలో అతను గొప్ప కీర్తిని గడించాడనమాట. ఇతని వంశం మిక్కిలి విశాలమంది. మృత్తికావత నగర రాజు భోజుడు దృఢాశ్వని కుమార్తెకు అంధక వంశానికి చెందిన కుకుర, భజమాన, శమి, కంబల అర్హి అనే 4 పుత్రులు కలిగితే వాళ్లలో కుకురుని కుమారుడు దృష్ణు అయ్యాడు. అతనికి పోతరోముడు, వాడికి తైతరి, ఇతనికి పునర్వసు, ఇతనికి అభిజిత్తు మొదలైన వాళ్ళు పుత్రులయ్యారన్నమాట. ఆహుకుడు, ఆహుకి కూడా ఇతనికి సంతతైంది. ఆహుకుడు నలుదిక్కులా జయించేశాడనమాట. ఈ ఆహుకి అవంతిరాజుతోటి వివాహమైంది. ఆహుకి 2 పుత్రులు. ఒకడి పేరు దేవకుడు, రెండోవాడు ఉగ్రసేనుడు. దేవకుడికి దేవవంతుడు, ఉపదేవుడు, సుదేవుడు, దేవరక్షితుడు అని 4 పుత్రులు. దేవకి శాంతిదేవి, సుదేవ, దేవరక్షిత, వృకదేవి, ఉపదేవి, సునామ్ని అని 7 కన్యలు. ఆహుక పుత్రుడైన ఉగ్రసేనుడికి కంసుడు, న్యగ్రోధరుడు, సునామకుడు, కంకుడు, శంకుడు, రాష్ట్రపాలుడు, సుతను, పుష్టిమంతు, అనాదృష్టి అని 9 మంది, కంసవతి, సుతను, రాష్ట్రపాలి, కంక అనే 5 పుత్రికలు కన్నారు. ఈ పుత్రుల్లో కంసుడు పెద్దవాడు. మహారాజా, ఈ విధంగా కుకుర వంశంలో పుట్టిన ఉగ్రసేనుడు, అతని సంతానం యొక్క వృత్తాంతం చెప్పి వినిపించాను. ఈ కుకుర వంశం వృత్తాంతం విన్న వాళ్ళకి వంశవృద్ధి కలుగుతుంది అంటూ చెప్పి తర్వాత శమంతకమణి గురించి చెప్పడానికి ఆయన ఉద్యుక్తులయ్యారనమాట. దాన్ని మనం రేపు వినడానికి ప్రయత్నం చేద్దాం. అంతవరకు సెలవు.